హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. అందరూ బాగున్నారా? ఇదిగో వచ్చేసామండి మళ్ళీ ఇంకో మ్యూజియానికి. ఇదే బొటానికల్ గార్డెను. ఈ గార్డెన్ వచ్చేసి దీంట్లో అన్ని కంట్రీస్‌కి సంబంధించిన ప్లాంట్స్, ట్రీస్ ఆహ్, మన ఇండియాకి సంబంధించిన కొన్ని ప్లాంట్స్ గూడా దీంట్లో ఉన్నాయి. అయి ముఖ్యంగా మీకు చూపిచ్చాలి. నేనైతే ఫుల్ అసలు సర్ప్రైజ్ అయ్యాననమాట. ఆ ప్లాంట్స్‌ని చూడటం నేనిదే ఫస్ట్ టైమ్ ఇక్కడ. అమెరికాకొచ్చిన తర్వాత అవి గూడా మీకు చూపిస్తాను. చూసేద్దురు గాని రండి. ఇదిగో ఇదేనండి ఎంట్రన్స్. లోపలంతా గూడా ఇలా ఉంటది. ఒక కొంచెం మినీ అడవిలాగా ఉంటదనమాట. ఇదిగో ట్రాపికల్ ఫారెస్ట్ అనని. ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే పైనుంచి గూడా వ్యూ చూసుకోవచ్చనమాట. పైన గూడా ట్రీస్ అలా ఉంటాయి. అటుపక్క కొన్ని గార్డెన్స్ ఉంటాయి. మొక్కలుంటాయి. కింద గూడా. ఇదిగో లోపలైతే ఇన్ని చెట్లున్నాయి గానీ, గాలైతే లేదండి. ఉమ్మదీస్తా ఉంది. మా పిల్లలు విసురుకుంటా, తిరుగుతా అన్నీ చూస్తా ఉన్నారు. ఇగోండి ఇవన్నీ గూడా ఇవేను. మీకిక్కడి నుంచి బయట వ్యూ గూడా కనపడుతూ ఉంటది. కింద, బయట అన్నీ గూడా. అదిగోండి బయట బిల్డింగ్స్. ఇదొచ్చేసి కింద గార్డెన్ అటు సైడ్ వెళ్ళాలి. అది చూపిస్తా మీకు. మీకొక కొమ్మ చూపిస్తాను రండి. ఇదిగో ఇదే. చూడండి బనానా లీఫ్ అరటికాయ చెట్టులాగుందిది. కానీ ఇది అరటిపండుకి సంబంధించిన దానిలా లేదు. ఏదో వెరైటీగా ఉంది. అదేంటిదో మాకు అర్థం గాలేదు. కొద్దిగా ఏందో వెరైటీగా ఉందని తీశాను దీన్ని. తర్వాత ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట. ఇదొచ్చేసి మనకి ఎడారిలో ఉంటాయి చూసారా? మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అట్లాగనమాట ఇవన్నీ చెట్లు. మనకి నాగజెముడు, బ్రహ్మజెముడు అంటాం గదా! అలాంటి మొక్కలు గూడా ఇక్కడున్నాయనమాట. అన్నీ ఉన్నాయండి. అన్ని కంట్రీకి సంబంధించిన మొక్కలైతే అన్నీ పెట్టారు. హ్మ్. ఇదిగో ఇవే నాగజెముడు, బ్రహ్మజెముడు అంటాం గదా మనము. ఇవన్నీ మొక్కలు గూడా. వీటిల్లో ఇవి ఈ 2 పూలు పూసున్నాయన్నమాట. మిగతాయన్నీ ముళ్ళతో ఉన్నాయి కొమ్మలన్నీ. ఇదిగోండి ఇప్పుడు హవాయి ఎళ్తున్నాము. ఇప్పుడు మనకి డోర్స్ ఓపెన్ అయినాయి చూసారా? అట్లాగా ఒక్కొక్క కంట్రీకి సంబంధించినయి ఒక్కొక్కటి విధంగా పెడుతూ ఉంటారనమాట. ఇది హవాయి, ఇది ట్రాపికల్ ఫారెస్టు అన్నట్టు మనకి పెడతారు. ఇదిగో దీని గురించి చెప్తున్నా చూడండి. ఇది ప్లాంట్ మీకు నేనైతే అదే అనుకుంటున్నా. పురుగు లోపల పెడితే ప్లాంట్ తీసేసుకొని దాన్ని తినేస్తది గదా! అదే అనుకుంటున్నా నేను ఈ ప్లాంట్. పేరు గూడా అట్లానే అనిపిస్తుంది. ఇగోండి. ఇక్కడైతే ఈ మొక్కలు చాలా ఉన్నాయి చిన్న చిన్నవిగా. ఇక్కడి నుంచి మనకి ఇది చిల్డ్రన్ పార్క్ అంట. అంటే చిల్డ్రన్ ప్లాంట్స్ చేసి నీళ్లు పోస్తుంటారు గదా! అలాగా. ఈ దీని మీద ముళ్ళు చూసారా ఎలా ఉన్నాయో? ఇది నాకు కొంచెం వెరైటీగా అనిపిచ్చి తీశాను ఇది గూడా. మెడికల్ ప్లాన్స్ మెడికల్ ప్లాన్స్ మా ఇవన్నీ. ఇది వేపాకు చెట్టు కదా? అవును మెడికల్ ఇదిగోండి మన మెడిసిన్. వేపాకు చెట్టు. మన వేపాకు చెట్టు మనం వాషింగ్టన్ డీసీ బొటానికల్ గార్డెన్లో చూసాము. మెడికల్ ఏషియా నుంచి తెచ్చారు. ఇగో ఆలోవేరా. అలోవెరా ఇదేం గోరింటాకు చెట్టు ఏంటి? అవును ఎస్ హెన్న. అదిగో హెన్న అని రాసింది చూడండి. ఇది గోరింటాకు చెట్టు. గోరింటాకు సదర్న్ ఏషియా అంటే అదే ఇండియా. కొద్ది కోసుకొని వెళ్దాం రా. రుబ్బుకొని పెట్టుకోవచ్చు కదా. కొంచెం కోసుకొని వెళ్దామండి. రుబ్బుకొని పెట్టుకోవచ్చు కదా చేతులకి. అయ్యింది. చెప్పాను కదండి ఇండియాకి సంబంధించిన చెట్లు కూడా చూపిస్తానని. అవేనండి. ఇదిగోండి ఇవి వచ్చేసి తమలపాకు చెట్లు అన్నమాట. అసలు ఇవి కూడా చాలా పెరిగున్నాయండి. చాలా ఆకులు ఉన్నాయి. ఇలాగ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అమెరికాలో ఈ ఈ మన చెట్లను చూడటం. అదిగో చెప్తున్నా మా పిల్లలకి ఆకేసి సున్నం వేసి రాసుకొని తిందామా అని. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మొక్కలు చూసినాక. అలోవెరా చెట్లయితే చూసా గానీ, ఈ వేపాకు చెట్టు, గోరింటాకు చెట్టు ఇవి చూడటం నేను ఫస్ట్ టైము. ఇదొచ్చేసి కాఫీ ప్లాంట్ అండి ఇది గూడా. ఇదిగోండి ఆర్చిడ్. ఇదొకటి కంట్రీకి సంబంధించిన ట్రీస్ అనమాట. అసలు నాకైతే ఆ వేపాకు చెట్టు చూడగానే అయితే మైండ్ పోయి నేనందుకే న్యాచురల్‌గా ఉంటదని నేనక్కడ అసలు ఎట్లా మాట్లాడానో అది ఉంచేసాననమాట. ఇదిగోండి. ఇవొచ్చేసి ఇట్లాగంతా అయిపోయాక ఇక్కడ హవాయికి సంబంధించిన పూలంటారు గదా! వీటిని ఫ్లవర్సు. అందరూ ఒక ప్లేట్‌లో తీసుకొని సూది దారం తీసుకొని ఇలా గుచ్చుకొని
కొంతమందేమో మెడలో వేసుకొని, లేదంటే ఇలా తలకి కట్టుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఆహ్, అవి గూడా మీకు షేర్ చేద్దామని ఒక క్లిప్ తీశాను. ఇదిగోండి ఇవన్నీ ఇవే. ఈ హవాయి పూలంటారు గదా! బీచ్‌ల దగ్గరేసుకుంటారు. అలాంటి ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడేదో సెరమనీ లాగా జరుగుతుందంటండి. ఈ ఫ్లవర్స్ ఇదిగో ఈయనకిక్కడ వేస్తారంట. ఆహ్, యునైటెడ్ స్టేట్స్ ఆయన పేరు అక్కడుంది చూడండి. చూపిస్తా ఉండండి. ఇదిగోండి ఇదే. సెరమోనీ అట్ ద యూఎస్ క్యాపిటల్ అంట. మరి ఆయన కోసం కడుతున్నానని చెప్పారు. ఇదిగోండి ఆ బొటానికల్ గార్డెన్ అయిపోయిందండి. బయటకొచ్చిన తర్వాత బయట మనకి ఆ కాంగ్రెస్ బిల్డింగు, ఈ వ్యూ అనేది పార్క్ అన్నమాట. ఇది పెద్దది. ఇట్లా లేక్ లాగుంది కొద్దిగా. ఇంక ఇది గూడా చూసుకొని, ఇంక అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ ఎళ్తుంటే మధ్యలో ఈ చెట్లు అసలు ఈ వాషింగ్టన్ డీసీలో ఇంకా అటు సైడు చెట్లు భలే ఉన్నాయండి అసలు. ఈ కొమ్మ బా నచ్చింది. ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. చాలా బాగుంది. ఈ కొమ్మ తీసుకొనెళ్దామా అని మా హస్బెండ్‌ని అడిగితే సరేలే అంటా ఉన్నారు. ఇదిగోండి పెద్ద చెట్టు. పెద్ద చెట్టుకే పెద్ద పువ్వు పూసిందనమాట. చాలా బావుంది ఈ ఫ్లవర్ గూడా. సరేనండి. ఇంతటితో ఈ బొటానికల్ గార్డెను అయిపోయింది. నెక్స్ట్ డేలో నెక్స్ట్ మ్యూజియంలో కలుద్దాము. ఉంటానండి. బాయ్.